జరగండి. ఓకే, ఈ బాబు ఓకే. అవుట్ ఇన్ ఇన్ అవుట్ ఇన్ అవుట్. మీరు చిన్నగా నడుస్తున్నారు, స్లోగా ఫాస్ట్గా రావాలి. ఓకే, అవుట్ వచ్చేసేయండి. ఓకే, కొద్దిగా జరగండి, అది రావాలి. ఓకే, ఓకే, రెడీ. అవుట్ అవుట్ వచ్చిందా? వెళ్ళిపోయావా గ్రీన్ మ్యాట్ మీదకి? ఇన్ ఇన్ వచ్చేసి ఇన్నండి, బయట వచ్చేయండి. అమ్మయ్య వెళ్ళిపోయారు. ఇప్పుడు రివర్స్ అనమాట. ఓకే, ఏంటంటే నేను అవుట్ చెప్పాను అనుకోండి, నమస్కారం. నా పేరు డాక్టర్ సురేష్ అండి, పురిటి పిల్లల స్పెషలిస్ట్, మెడికవర్ హాస్పిటల్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సురేష్ అండి, మెడికవర్ హాస్పిటల్ నెల్లూరులో పురిటి పిల్లల స్పెషలిస్ట్గా చేస్తున్నానండి. ఇవాళ నవంబర్ 14 నాడు బాలల దినోత్సవం సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్లో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది చేయడం జరిగింది. అయితే ఈ ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తల్లిదండ్రులకి వాళ్ళ బిడ్డలకు సంబంధించి పురిటి బిడ్డలకి దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు ఈ యొక్క సీజనల్ డిసీజెస్, ఇప్పుడు రాబోయే వర్షాకాలంలో ఎటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి, వాటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా డిసీజెస్ రాకుండా ఎటువంటి టీకాలు అనేవి ముందుగా వేయించుకోవాలి, ఇలాంటివన్నీ మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మన పురిటి బిడ్డల సంగతికి వచ్చేసరికి చాలా అపోహలు ఉన్నాయండి పేరెంట్స్లో. ఎలా అంటే లైక్ మదర్స్కి పత్యాలు పెట్టడము, ఆహారం అవి తినకూడదు ఇవి తినకూడదు చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టడము, తల్లిపాలు రావట్లేదని ఒక్కొక్కసారి నిరుత్సాహపడి వెంటనే మనకి డబ్బా పాలకు అలవాటు చేసేసేయడము. సో ఇలాంటి ఇంకా చిన్న చిన్నవి లైక్ నాటు వైద్యాలు, బిడ్డకి ఏదైతే అవసరమైన తల్లిపాలు పట్టించడానికి, సో బిడ్డ సరిగా పాలు తాకపోయినా, డల్గా ఉన్నా, ఇంకా తాగిన పాలు సరిగా జీర్ణం కాక వాంతులు అలాంటి లక్షణాలు ఏమన్నా సరే వెంటనే దగ్గరలో ఉన్న పిల్లల డాక్టర్ని సంప్రదించి బిడ్డకి సంబంధించిన వైద్య సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సో ఈ యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్కి ఇంతమంది అటెండ్ అయ్యి దీన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. Hello everyone, I am Dr. Uday Kirti, pediatrician and intensivist from Medicover Hospitals Nellore. ఈరోజు నవంబర్ 14 చిల్డ్రన్స్ డే. సో అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. సో ఈ ఈవెంట్ చిల్డ్రన్స్ పార్క్లో ఆర్గనైజ్ చేయడానికి రీజన్, మనకి నవంబర్ 10 అనేది వరల్డ్స్ ఇమ్యునైజేషన్ డే ఉంది, ఈరోజు చిల్డ్రన్స్ డే అండ్ రేపు వరల్డ్స్ ప్రిమేచ్యూరిటీ డే. సో ఈ మూడు రీజన్స్ని దృష్టిలో పెట్టుకొని పెద్దవాళ్ళకి, పేరెంట్స్కి అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాము. సో ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, వ్యాక్సినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పిల్లలకి లైఫ్ థ్రెటనింగ్ ఇల్నెసెస్ నుంచి కాపాడటానికి, ఒకవేళ ఇల్నెసెస్ వచ్చినా విపరీతమైన పరిస్థితుల్లో సీరియస్గా ఉండి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఐసీయూలో ఉండడం, ఇంత సివియర్ ఇల్నెసెస్ని తగ్గించడానికి ఈ వ్యాక్సినేషన్స్ అనేవి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి. సో మీరు ఈ విషయంలో వ్యాక్సినేషన్స్ వేస్తే ఏడుస్తారనో లేకపోతే ఫీవర్ వస్తుందనో ఈ చిన్న కారణాల కోసం వ్యాక్సినేషన్స్ని పక్కన పెట్టకుండా ఖచ్చితంగా వేయించుకోవాలి. ఈ విషయంలో నేను పిల్లలకి యూజువల్లీ హెచ్పివి వ్యాక్సిన్ గురించి అంత అవేర్నెస్ పేరెంట్స్లో లేరు, పిల్లల్లో వేశారు అనేది అవేర్నెస్ లేదు. దాని గురించి రీఇన్ఫోర్స్ చేద్దాం అనుకుంటున్నాను. 11 to 19 years వరకు పిల్లలందరికీ కూడా హెచ్పివి వ్యాక్సిన్ అడ్వైస్ వేయించండి ఖచ్చితంగా. అది 13 years లోపల అయితే 2 doses వేస్తారు, 13 నుంచి 19 years వరకు అయితే 3 doses వేస్తారు. అది కూడా ఎంత అర్లీగా వేయించుకుంటే దాని ఎఫెక్ట్ లాంగ్ టర్మ్ ఉంటుంది, బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ప్లీజ్ కన్సల్ట్ యువర్ పీడియాట్రిషియన్ అండ్ టేక్ అప్రోప్రియేట్ స్టెప్స్. థ్యాంక్ యూ.